నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు వివేకానంద్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు రైతులకు ఖరీఫ్ పంటకి సాగునీరు ఇవ్వట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ని సరిగ్గా వినియోగించుకోవడం కూడా రావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి, కావాలని చెప్పి దాన్ని ఏదో ఒక వంక చెప్పి దాన్ని పక్కకు తోస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే తోసిపుచ్చుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో దానికి ఇంకా భద్రతా ప్రమాణాలు అనేవి సరిగా లేవు కాబట్టి మేము దాన్ని ఇంకా వినియోగించట్లేదు, దానికి ప్రత్యామ్నాయంగా మేము నీటిని వేరే విధంగా ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా ఇక్కడ ఇబ్బంది పడేది రైతులు కాబట్టి దీని మీద మీ విశ్లేషణ చెప్పండి. ముందుగా ఇవాళ రాష్ట్రం మొత్తానికి తెలుసు ఎలెనోస్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా వాటర్ అనేది క్రైసిస్ అనేది ఖచ్చితంగా ఉంది, రైతులకి అందరికీ అవగాహన ఉంది. కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి టైంలో కూడా ఒక అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా రైతులకి సమాధానం చెప్పే విధంగానే ఉండాలి. ప్లస్ ఒకళ్ళ మీద నెడుతూ లేదంటే పాత ప్రభుత్వాల మీద నెడుతూ వాటర్ అనేది లేదు అని చెప్పడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పుడు ఆల్రెడీ రైతాంగం పొలాల మధ్యలో కూర్చొని నాట్లు వేసుకుంటూ వాళ్ళు ఆల్రెడీ వాటర్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి టైంలో రాజకీయాలు మాట్లాడడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదని నా ఆలోచన. సరే, ఏదేమైనా ఇవాళ నాగార్జున సాగర్ దగ్గర నుంచి వాటర్ అయితే ఏఆర్బిఎంబి నుంచి అయితే వాటర్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్ తెలంగాణకు ఆంధ్రాకి అనేది ఇవ్వడం జరుగుతుంది. తదుపరి ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇష్యూ ఉంది, ఆల్రెడీ నడుస్తుంది. కాళేశ్వరం ప్రాపర్గా కన్స్ట్రక్షన్ అనేది లేదు కాబట్టి అంతకుముందు ప్రభుత్వం ఏమంటుంది అంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వాటర్ తీసుకోగలేకపోయినా ప్రాణహిత చేవల నుంచి వాటర్ అనేది తీసుకోవచ్చు, దాన్ని తగ్గట్టుగానే మేడిగడ్డ కన్స్ట్రక్షన్ అనేది జరిగిందని చెప్పేసి ఆనాడు ఉన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా అన్నారు. సరే, ఏదేమైనా ఇవాళ ఒక పార్టీపై రుద్దడము రాజకీయం చేయడం అనేది సమన్వయమైన పద్ధతి కాదు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తదుపరి చర్య ఏమనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ ఒక లెటర్ అనేది రిలీజ్ చేశారు. ఆ లెటర్ను కూడా ఈ ప్రభుత్వం అనేది దృష్టి పెట్టుకొని చర్య తీసుకోవాలనేది నా ఆలోచన. అదే కాకుండా ఈ రాజకీయం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మనం చూసాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మీ వల్లనే మేము నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం రైతులకి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వదిలేరు. దాని తర్వాత హరీష్ రావు గారు వచ్చి నన్ను 3 రోజులు మంత్రి చేయండి, నేను ఎలా ఇవ్వరో నేను చూస్తాను, 3 నెలలు మంత్రి చేయండి, ఎలా ఇవ్వరో నీళ్ళు నేను చూస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడటము. దీన్ని మళ్ళీ కవిత కంటిన్యూగా చేస్తూ నువ్వు ఆల్రెడీ దోపిడీ చేసావు, ఇంకా దోపిడీ ఎంత చేస్తావు అని చెప్పేసి ఇదంతా చూస్తుంటే మీరు రైతులకి ఏ సమాధానం చెప్తున్నారు? ఒక రైతాంగానికి ఇవాళ రైతులు పొలాల్లో కూర్చొని పంట పండించుకునే స్థితిలో వాళ్ళు ఉన్న పరిస్థితిలో నాటేసుకోకుండా నీరు కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటే ఇవాళ మీరు రాజకీయం చేయడం అనేది సమన్వయం కాదనేది నా ఆలోచన. ఓకే సార్, మరి ఇప్పుడు ఈ రెండు ఏదైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు ఇలా ఫైట్ చేసుకుంటున్నాయో, మరి రైతులకి ఎప్పుడు న్యాయం జరుగుతుందంటారు అసలు? అదే చెప్తున్నా కదమ్మా, ఇప్పుడు వాటర్ లేదు, క్రైసిస్ ఉంది, వర్షాలు లేవు, కరెక్టే. ఇప్పుడు యాక్చువల్గా ప్రతి ఏటా జూలై 2nd వీక్లో మనకు ఖరీఫ్కి సంబంధించి వాటర్ అనేది వస్తుంది, ఒక అంచనా అనేది ప్రభుత్వానికి వస్తుంది. సరే, ఇప్పుడు వాటర్ లేవు, ప్రభుత్వానికి కూడా ఆల్రెడీ ఏంటంటే వర్షాలు ఇప్పుడు ఈ ఖరీఫ్కి వర్షాలు అనేది తక్కువ నమోదవుతుంది అని చెప్పేసి ఆల్రెడీ వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. దీనికి తదుపరి మీరు చర్య తీసుకున్నారు? జూన్ నెలనే మనకు తెలిసింది. జూన్ నెల నుంచి మీరు చర్య తీసుకున్నారు. ఇవాళ జూలై వచ్చిన తర్వాత ఇవాళ రాజకీయంగా మీరు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ రైతాంగానికి మేము నీరు ఇవ్వలేము అని చెప్పడం అనేది ఎంతవరకు మీరు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఒక అవగాహన ఉంటుంది. ఇవాళ వచ్చింది కాదు కదా, వాతావరణం రిపోర్ట్ ఉంది ఆల్రెడీ, ఈ కాలం అనేది వర్షం తక్కువ పడుతుందని చెప్పేసి అంచనాలు ఉన్నాయి. ప్లస్ ఈ వాటర్ తక్కువ ఉన్నప్పుడు అంతకుముందు ఉన్న వాటర్ని స్టోరేజ్ వాటర్ ఉంటుంది కదా, స్టోరేజ్ వాటర్ని ఎలా వాడాలనేది ఒక నివేదిక ఇప్పటిదాకా ప్రభుత్వం దగ్గర లేకపోవడం అనేది ప్రభుత్వ లోపం అని చెప్పేసి నా ఆరోపణ. సరే సార్, ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం దీని మీద ఇప్పుడు ఇష్యూస్ ఉన్నాయో ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే కావాలని చేస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం, లేకపోతే నిజంగానే భద్రతా లోపాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా భద్రతా లోపాలు కనిపిస్తున్నాయి మనకు. అక్కడికి వెళ్తే కూడా అక్కడ బ్యారిగేట్లు కానీ అవంతా కూడా కుంగిపోవడము, గేట్లు అవంతా చూస్తున్నాము. అది భద్రతా లోపాలు ఉన్నాయి. కానీ ఆ కాళేశ్వరాన్ని కాకుండా ఇప్పుడు మనం చేయాల్సిన పరిస్థితి అది కాదు కదా. రాజకీయంగా ఆల్రెడీ దానికి సంబంధించి సెంట్రల్ నుంచి కూడా ఒక కమిటీ చేశారు, దాన్ని ఒక నివేదిక రావాలి, అవన్నీ చూడాలి. అదంతా ఒక ప్రాపర్గా వెళ్ళాలి. దానికి లా అండ్ ఆర్డర్ సపోర్ట్ ఉండాలి. ఎవ్రీథింగ్ జరుగుతున్న టైంలో ఇవాళ అది జరుగుతుంటుంది. అదే కాళేశ్వరం అనేది తప్పు కాదనట్లేదు. కేసీఆర్ దొందుకున్నాడు, కల్వకుంట్ల కుటుంబం అనేది కాళేశ్వరం పేరిట దోచుకున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలు అందరూ
కట్టుకట్టే ఓడించి నిన్ను గెలిపించారు. మిమ్మల్ని గెలిపించినాక మళ్ళీ మీరు కాళేశ్వరాన్ని పట్టుకొని రైతులకు మేము వాటర్ ఇవ్వలేమని చెప్తే ఎంతవరకు సమానం అనేది మా ఆలోచన. కరెక్ట్ సార్. ఇప్పుడు అంటే భద్రతా లోపాలు ఉన్నాయని తెలిసి కూడా వాళ్ళు అంత ధైర్యంగా ఎలా చెప్తున్నారంటారు, మీరు వాడుకోవడం రావట్లేదు మీకు అని చెప్పేసి? ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శిస్తాయమ్మా. ప్రతిపక్షాలు ఉండడానికి విమర్శించడానికి ఆడ కట్టు క్లియర్గా కనపడుతుంది. అందరు వెళ్ళినా ఆడ క్లియర్గా కుంగిపోయిన విషయం చూసినాం మనం అందరం. మీడియాలలో కూడా వచ్చింది ప్రచారం అనేది, పూర్తిగా క్లియర్గా వీడియోస్ కూడా ఉన్నాయి. కుంగిపోయిన వాస్తవమే. కానీ ఇవాళ ప్రతిపక్షాలను పట్టుకొని నువ్వు రైతులకు మోసం చేస్తున్నావు అనేది కరెక్ట్ కాదు కదా. కుంగిపోయింది కరెక్టే, వాళ్ళపైన నువ్వు చర్య తీసుకోవాలి, నీ సపోర్ట్ ఉండాలి, సెంట్రల్ నుంచి కూడా సపోర్ట్ తీసుకోవాలి, దానికి తదుపరి చర్యలు ఏందో చేయాలి. ఇన్ని రోజులు చేయకుండా నువ్వు ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం అనేది తప్పు జరుగుతున్న విషయం నీకు మొదటి రోజే తెలుసు. నువ్వు అధికారంలోకి వచ్చిన మొదటి రోజే కాళేశ్వరంలో లోపాలు ఉన్నాయన్న విషయం తెలుసు. దానికి నువ్వు చర్యలు ఏం చేపట్టావు? ఒక రాష్ట్ర ప్రతినిధిగా నీ నుండి ఎటువంటి చర్యలు అనేది జరిగినది కూడా ఒకళ్ళు ఉంటుంది కదా. అది చేయకపోగా ఇవాళ వచ్చేసి డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనేది నాకు అనిపించిన. అవును, ఏ నాయకుడు వచ్చినా సరే ముందుగా కాపాడేది రైతుని కాపాడాలి, ఎందుకంటే రైతే రాజు కాబట్టి. సో ఈ ఇష్యూ తొందరగా క్లియర్ అయ్యి మోస్ట్లీ ఈ ఇష్యూ సాల్వ్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్.